హార్డీలోని మనందరికీ ఇష్టమైన క్రియేచర్స్ డ్రాగన్స్. ఇంతకుముందే మనం మూవీస్లో కానీ టీవీ షోలో కానీ చాలా డ్రాగన్స్ని చూస్తుంటాం. బట్ ఈ షోలో డ్రాగన్స్ని చూపించినంత విధంగా మరెక్కడ చూపించరు. అందుకే హార్డీలో ఉన్న డ్రాగన్స్ అంటే మనం చాలా ఇష్టపడతాం. సో ఈ వీడియోలోని హౌస్ ఆఫ్ ది డ్రాగన్లో కనిపించిన ప్రతి డ్రాగన్ యొక్క రైడర్ని అలానే వీటి యొక్క ఫ్యామిలీ ట్రీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ డ్రాగన్స్ మీద నేను ఒక వీడియో చేశాను. మీరు కనుక అది చూడకపోతే ఆ వీడియోని చూడండి. దాంట్లోనే డ్రాగన్స్ యొక్క ఆరిజిన్స్ గురించి అలానే ప్రతి డ్రాగన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో కేవలం ఫ్యామిలీ ట్రీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రాగన్స్ యొక్క ఫ్యామిలీ ట్రీని ఎక్కడ అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. ఫైర్ అండ్ బ్లడ్ బుక్లోని హౌస్ టార్గెరియన్కి సంబంధించిన ఫ్యామిలీ ట్రీ ఉంటుంది. అది అర్థం చేసుకోవడం కష్టమైనా సరే ఒక అఫీషియల్ నోట్ అయితే ఉంది. అలా ఈ డ్రాగన్స్కి అయితే లేదు. బట్ ఈ డ్రాగన్స్ యొక్క రైడర్స్ లిస్ట్ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దీని ఫ్యామిలీ ట్రీని కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఈ డ్రాగన్స్ గురించి వాటిని రైడ్ చేసే రైడర్స్ మధ్యలోనే ఒక మిస్టీరియస్ బాండ్ ఉంటుంది. దాని గురించి మనకి ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్ తన రాబోయే బుక్స్లోని వీటి గురించి క్లియర్గా మెన్షన్ చేస్తానని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎస్ఓస్లోని వెలీరియన్స్ దగ్గర చాలా పెద్ద డ్రాగన్స్ ఉండేవి. అవి ఎంత పెద్దగా ఉండేవంటే ప్రజెంట్ మన హౌస్ ఆఫ్ ది డ్రాగన్లో చూడబోతున్న బెలేరియన్ అండ్ వేగర్ డ్రాగన్స్ కంటే కూడా చాలా పెద్దగా ఉండేవి. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కూడా విసేరియస్ ఈ డ్రాగన్స్ గురించి మాట్లాడతాడు. డూమ్ ఆఫ్ ఎలోరీ జరిగిన తర్వాత వాళ్ళ డ్రాగన్స్ అన్ని ధ్వంసమైపోతాయి. అక్కడ నుంచి హౌస్ టార్గెరియన్స్ మొత్తం 5 డ్రాగన్తోనే ఎస్కేప్ అవుతుంది. వీళ్ళతో పాటు ఇంకొక 2 హౌసెస్ కూడా డూమ్ నుంచి తప్పించుకుంటాయి. కానీ ఆ 2 హౌసెస్ దగ్గర డ్రాగన్స్ ఏమీ ఉండవు. అప్పట్లోనే టార్గెరియన్స్ దగ్గర మొత్తం 5 డ్రాగన్స్ ఉండేవి. రాను రాను మిగిలిన 4 డ్రాగన్స్ అని చనిపోయి కేవలం బెలేరియన్ డ్రాగన్ మాత్రమే మిగులుతుంది. అండ్ వీళ్ళే కాకుండా డూమ్ నుంచి తప్పించుకున్న డ్రాగన్ లార్డ్స్ ఎస్ఓస్ లోని చాలా మంది ఉండేవాళ్ళు. కానీ రాను రాను వాళ్ళ దగ్గర ఉన్న డ్రాగన్స్ కూడా చనిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత డ్రాగన్స్ ఉన్న ఏకైక హౌస్ టార్గెరియన్ అవుతుంది. వీళ్ళు కాకుండా వెలీరియకి చెందిన ఒక డ్రాగన్ స్టోరీ ఉంటుంది. అది జెనారా బెలారస్ది. జెనారా తన దగ్గరున్న టెరాక్స్ డ్రాగన్ వేసుకొని సౌత్ రోస్ ఐలాండ్స్కి వెళ్తుంది. అక్కడ ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది. కానీ ఎన్ని రోజులు తిరిగినా సరే ఓన్లీ తనకి జంగిల్సే కనిపిస్తాయి. ఇలా తన డ్రాగన్ మీద 3 years సౌత్ రోస్లోనే తిరుగుతుంది. సౌత్ రోస్ అనేది ఒక మిస్టీరియస్ అండ్ డేంజరస్ ఏరియా. అన్ని సంవత్సరాలు జెనారా అక్కడ బతుకుందంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో తన డ్రాగన్తోని ఎంత దూరం వెళ్ళినా సరే తనకి జంగిల్స్ మాత్రమే కనిపిస్తాయి. సో చిరాకు వచ్చేసి జెనారా మళ్ళీ వెలీరియాకి వచ్చేస్తుంది. హౌస్ టార్గెరియన్ డ్రాగన్ స్టోన్కి రాక ముందు నుంచి ఒక డ్రాగన్ అక్కడ ఉండేది. అది కెనాబెల్ డ్రాగన్. ఇది ఒక వైల్డ్ డ్రాగన్ అనమాట. ఇప్పటివరకు దీన్ని ఎవరూ రైడ్ చేయలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని ఆరిజిన్స్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక మిస్టీరియస్ డ్రాగన్. అప్పటికే వాళ్ళ దగ్గర ఉన్న కెనాబెల్ డ్రాగన్ ఒక మెయిల్ డ్రాగన్. యాక్చువల్గా వైల్డ్ డ్రాగన్స్ అన్ని మెయిల్సే ఉంటాయి. సో అవి ఎక్స్పెక్ట్. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న బెలేరియన్ డ్రాగన్ కూడా ఒక మెయిల్ డ్రాగన్. అది కూడా ఎక్స్పెక్ట్. బెలేరియన్ డ్రాగన్ని ఫస్ట్ క్లైమ్ చేసుకుంది డెయినిస్ టార్గెరియన్. తను చనిపోయిన తర్వాత బెలేరియన్ డ్రాగన్ని ఎయిగోన్ టార్గెరియన్ క్లైమ్ చేసుకుంటాడు. తన దగ్గరే ఈ డ్రాగన్ చాలా కాలం ఉంటుంది. ఎయిగోన్ తర్వాత తన కొడుకైన మేగోర్ క్రూయల్ దీన్ని క్లైమ్ చేసుకుందాం అనుకుంటాడు. అందుకే ఎయిగోన్ చనిపోయే వరకు వెయిట్ చేస్తాడు. తర్వాత బెలేరియన్ డ్రాగన్ని మేగోర్ క్రూయల్ క్లైమ్ చేసుకుంటాడు. మేగోర్ చనిపోయిన తర్వాత ప్రిన్సెస్ ఎరేరా టార్గెరియన్ దీన్ని క్లైమ్ చేసుకుంటుంది. దీన్ని క్లైమ్ చేసుకున్న తర్వాత 1 సంవత్సరం పాటు తను ఈ డ్రాగన్ తోని కనిపించకుండా పోతుంది. యాక్చువల్గా వీళ్ళు వెళ్ళింది వెలీరియన్ సిటీకి. ఎరేరా తన డ్రాగన్ తోని తిరిగి వచ్చిన తర్వాత తన బాడీలోనే ఒక డిసీజ్ వస్తుంది. అండ్ బెలేరియన్ డ్రాగన్ కూడా చాలా గాయాలవుతాయి. ఎరేరాకు వచ్చిన డిసీజ్ని వెస్టోస్లో ఉన్న ఏ గ్రాండ్ మాస్టర్ కూడా కనిపెట్టలేకపోతాడు. కొన్నాళ్ళకి ఎరేరా కూడా చనిపోతుంది. తర్వాత బెలేరియన్ డ్రాగన్ పిట్లోనే ఉంటుంది. దీన్ని క్లైమ్ చేసుకుందామని బెయిలోన్ అండ్ ఎలిసా టార్గెరియన్ ట్రై చేస్తారు. కానీ ఇద్దరు వల్ల కాదు. ఇంకా దీన్ని లాస్ట్గా రైడ్ చేసింది విసేరిస్ దీన్ని క్లైమ్ చేసుకున్న తర్వాత కేవలం 3 times మాత్రమే కింగ్స్ ల్యాండింగ్ మీద ఎగురుతాడు. యాక్చువల్గా విసేరిస్ ఈ డ్రాగన్ వేసుకొని డ్రాగన్ స్టోన్కి వెళ్ళాలని ఉంటుంది. బట్ అప్పటికే బెలేరియన్ డ్రాగన్కి చాలా వయసు అయిపోతుంది. తను ఎగరలేకపోతుంది. సో ఆ డ్రాగన్ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక విసేరిస్ దాన్ని ఇంకా వాడడం మానేస్తాడు. కొన్ని రోజులకి బెలేరియన్ చనిపోతుంది. అండ్ వీటితో పాటు టార్గెరియన్స్ దగ్గర కొన్ని ఎగ్స్ ఉండేవి. ఆ ఎగ్స్ లోంచి మెరాక్సిస్ అండ్ వేగర్ డ్రాగన్స్ వస్తాయి. ఎయిగోన్ కాంక్వెస్ట్ లోని వేగర్ డ్రాగన్ కంటే మెరాక్సిస్ డ్రాగన్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది వైట్ కలర్ లో ఉంటుంది. దీన్ని ఫస్ట్ రైడ్ చేసింది రైనిస్ టార్గెరియన్. మెరాక్సిస్ అండ్ రైనిస్ ఒక డోర్నిష్ వాల్ లోని చనిపోతారు. ఇప్పటికీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లోని మెరాక్సిస్ డ్రాగన్ యొక్క స్కల్ ని మనం చూడొచ్చు. ఇంకా వేగర్ ని ఫస్ట్ క్లైమ్ చేసుకుంది విసేనియా టార్గెరియన్. విసేనియా చనిపోయిన తర్వాత వేగర్ చాలా రోజులు ఖాళీగానే ఉంటుంది. తర్వాత డేమన్ అండ్ విసేరిస్ ఫాదర్ అయిన బెలోన్ దీన్ని క్లైమ్ చేసుకుంటాడు. దీన్ని క్లైమ్ చేసుకున్న కొద్ది రోజులకే బెలోన్ కూడా చనిపోతాడు. తర్వాత దీన్ని లేనా వెలరోన్ క్లైమ్ చేసుకుంటుంది. లేనా తర్వాత ప్రెసెంట్ దీన్ని రైడ్ చేస్తుంది ఎయిమన్ టార్గెరియన్. మెరాక్సిస్ పెట్టిన ఎగ్ నుంచి క్విక్ సిల్వర్ అనే డ్రాగన్ వస్తుంది. ఇది ఒక ఫీమేల్ డ్రాగన్ అనమాట. దీన్ని ఫస్ట్ క్లైమ్ చేసుకున్నది ఎయిగోన్ కొడుకైన ఎయినిస్ టార్గెరియన్. ఎయినిస్ దీన్ని చాలా కాలం వాడతాడు.
ఈ క్విక్ సిల్వర్ డ్రాగన్ సిల్వర్ కలర్ లో ఉంటుందని అండ్ దీని నుంచి ఫైర్ బాల్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. రైనీస్ చనిపోయిన తర్వాత తన కొడుకైన ఎయిగోన్ టార్గెరియన్ దీన్ని క్లైమ్ చేసుకుంటాడు. అప్పటికే మేగోర్ క్రూయల్ బెలేరియన్ డ్రాగన్ తోని ఐరన్ థ్రోన్ మీద ఉంటాడు. సో ఎయిగోన్ తన అంకుల్ నుంచి థ్రోన్ లాక్కునే ప్రాసెస్ లోని బెలేరియన్ డ్రాగన్ తోని క్విక్ సిల్వర్ ఫైట్ చేయాల్సి వస్తుంది. బెలేరియన్ అప్పటికే చాలా పెద్దగా ఉంటుంది అండ్ క్విక్ సిల్వర్ చాలా చిన్నగా ఉంటుంది. ఆ ఫైట్ లోని బెలేరియన్ డ్రాగన్ క్విక్ సిల్వర్ ని చంపేస్తుంది. ఒకవేళ క్విక్ సిల్వర్ గాని ఉంటే దీని నుంచి కూడా చాలా డ్రాగన్స్ వచ్చేవి, బట్ అది చాలా చిన్న ఏజ్లోనే చనిపోతుంది. ఇంకా వేగార్ డ్రాగన్ నుంచి మొత్తం 3 డ్రాగన్స్ వస్తాయి: డ్రీమ్ ఫైర్, వెర్మిథోర్, సిల్వర్ వింగ్. డ్రీమ్ ఫైర్ డ్రాగన్ యాక్చువల్గా బుక్స్లో రాసిందని బట్టి ఇది బ్లూ కలర్లో ఉంటుందని, కానీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్లోని ఈ కలర్లో చూపించలేదు. దీన్ని ఫస్ట్ క్లైమ్ చేసుకుంది రేనా టార్గెరియన్. రేనాది ఒక సాడ్ అండ్ డిప్రెసింగ్ స్టోరీ. తన హస్బెండ్ అయిన ఎయిగోన్ టార్గెరియన్ని మేగోర్ క్రూయల్ చంపేస్తాడు. తనతో పాటు తన డ్రాగన్ అయిన క్విక్ సిల్వర్ కూడా చనిపోతుంది. రేనా చనిపోయిన తర్వాత ఈ డ్రాగన్ ని హెలైనా టార్గెరియన్ క్లైమ్ చేసుకుంటుంది. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని ఈ డ్రాగన్ ఉన్నా సరే వార్లోని పాల్గొనదు. ఇంకా ఇది హెలైనా టార్గెరియన్ దగ్గర డ్రాగన్ పిట్ లోనే ఉంటుంది. ఇంకా వెర్మిథోర్ డ్రాగన్ అప్పట్లోని బెలేరియన్ వేగర్ డ్రాగన్ల తర్వాత ఇదే పెద్దగా ఉండేది. దీనికి లార్జ్ వింగ్స్ ఉంటాయి. దీన్ని ఫస్ట్ క్లైమ్ చేసుకునేది కింగ్ జెహేరిస్. జెహేరిస్ దీన్ని చాలా కాలం వాడతాడు, చాలా బ్యాటిల్స్ లో కూడా పాల్గొంటాడు అండ్ తన వైఫ్ అయిన అలిసానేతో కలిసి వెస్టోస్ అంతా తిరుగుతారు. జెహేరిస్ చనిపోయిన తర్వాత తన సక్సెసర్ అయిన విసేరిస్ కి డ్రాగన్ వెళ్తుందని అందరూ అనుకున్నారు, కానీ జెహేరిస్ చనిపోయిన తర్వాత వెర్మిథోర్ డ్రాగన్ స్టోన్ లోనే ఉండిపోతుంది, బయటికి రాదు. దాని తర్వాత హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లోని డేమన్ దీని దగ్గరికి వెళ్తాడు. డ్రాగన్ మోడ్ లోనే ఉంటూ ఇది మనుషుల్ని చూడడం మానేస్తుంది. సో అది చాలా కోపంగా ఉంటుంది కాబట్టి డేమన్ వెలీరియన్ లాంగ్వేజ్ లో పాట పాడుతూ దీన్ని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని దీనికి ఒక కొత్త రైడర్ కూడా వస్తాడు. ఇంకా సిల్వర్ వింగ్ డ్రాగన్ ని జెహేరిస్ వైఫ్ అయిన అలిసానే క్లైమ్ చేసుకుంటుంది. ఇది సిల్వర్ కలర్ లో ఉంటుంది అండ్ స్ట్రేంజర్స్ తోని చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అలిసానే ఈ డ్రాగన్ తోని దాదాపుగా వెస్టోస్ లో ఉన్న ప్రతి ప్లేస్ కి వెళ్తుంది అండ్ ఈ డ్రాగన్ వేసుకునే వాల్ అవతలు కూడా వెళ్ళాలనుకుంటుంది. బట్ సిల్వర్ వింగ్ డ్రాగన్ ని ఏదో ఆపినట్టుగా ఆ డ్రాగన్ ఫీల్ అవుతుంది. సో ఆ డ్రాగన్ వాల్ నుంచి వెనక్కి వచ్చేస్తుంది. అలిసాని చనిపోయిన తర్వాత ఈ డ్రాగన్ కూడా డ్రాగన్ స్టోన్ లోనే ఉంటుంది. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని దీన్ని కూడా బయటికి తీస్తారు అండ్ దీనికి కూడా ఒక కొత్త రైడర్ వస్తాడు. ఇంకా డ్రీమ్ ఫైర్ డ్రాగన్ నుంచి 2 డ్రాగన్స్ వస్తాయి, అవి మెయిలిస్ అండ్ కరాక్సిస్. మెయిలిస్ ని ఫస్ట్ క్లైమ్ చేసుకున్నది డేమన్ అండ్ విసేరిస్ మదర్ అయిన అలీసా చనిపోయిన తర్వాత తన సన్ అయిన డేమన్ కి డ్రాగన్ వెళ్తుందని అందరూ అనుకుంటారు, బట్ ఇది రైనిస్ ని ఎంచుకుంటుంది. ఇంకా కరాక్సిస్ డ్రాగన్ యొక్క ఫస్ట్ రైడర్ ఎయిమన్ టార్గెరియన్. ఎయిమన్, అలీసా, బేలోన్ వీళ్ళ ముగ్గురు కలిసి మెయిలిస్, వేగర్ అండ్ కరాక్సిస్ డ్రాగన్స్ తోని వెస్టోస్లో తిరిగేవారు. ఎయిమన్ చనిపోయిన తర్వాత ఇది డేమన్కి వెళ్తుంది. డేమన్ మదర్ డ్రాగన్ రైనీస్కి వెళ్తుంది. అలానే రైనీస్ ఫాదర్ డ్రాగన్ డేమన్కి వెళ్తుంది. అండ్ ఈ 2 డ్రాగన్స్ రెడ్ కలర్లో ఉంటాయి అండ్ ఇవి ఓల్డ్లోనే ఫాస్టెస్ట్ డ్రాగన్స్ అనమాట. మెయిలిస్ రైనీస్ చేతులను చనిపోతుంది. కరాక్సిస్ డ్రాగన్కి ఇంకొంచెం టైం ఉంది. ఇంకా సిల్వర్ వింగ్ డ్రాగన్ నుంచి 4 డ్రాగన్స్ వస్తాయి: సన్ఫైర్, సైరెక్స్, సీస్మోక్ అండ్ టెసారియన్. వీటిని యంగ్ జనరేషన్ డ్రాగన్స్ అని అంటారు. సన్ఫైర్ డ్రాగన్ కి ఫస్ట్ అండ్ లాస్ట్ రైడర్ కూడా ఎయిగోన్ టార్గెరియన్. ఈ డ్రాగన్ టార్గెరియన్స్ దగ్గర ఉన్న అన్ని డ్రాగన్స్ లోనూ చాలా బ్యూటిఫుల్ డ్రాగన్. సైరెక్స్ ఎల్లో కలర్ డ్రాగన్. దీనికి కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ రైడర్ రెనేరా టార్గెరియన్. దీన్ని కూడా మనం చాలా సార్లు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో చూసాం. ఇంకా దీని తర్వాత సీ స్మోక్. ఇది సిల్వర్ అండ్ గ్రే కలర్ లో ఉంటుంది. దీన్ని ఫస్ట్ క్లైమ్ చేసుకున్నది లేనోర్ వెలోరియన్. వాళ్ళ అమ్మ రైనీస్ వల్ల లేనోర్ కూడా ఒక డ్రాగన్ రైడర్ అవుతాడు. లేనోర్ ఇంకా బతికున్నా సరే ఈ డ్రాగన్ కూడా సీజన్ 2లోని ఒక కొత్త రైడర్ వస్తుంది. లాస్ట్గా టెసారియన్ డ్రాగన్. ఇది బ్లూ కలర్లో ఉంటుంది అండ్ దీనికి బ్లూ కలర్ ఫ్లేమ్స్ ఉంటాయి. దీన్ని ఇప్పటివరకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్లో చూపించలేదు, బట్ దీని గురించి ఒకసారి ప్రస్తావన వస్తుంది. దీన్ని క్లైమ్ చేసుకున్నది అలిసెంట్ 3వ కొడుకైన డేరోన్ టార్గెరియన్. డేరోన్ గురించి ఆల్రెడీ ఎపిసోడ్ 2లోని ఓటో హైటవర్ మాట్లాడతాడు. ఈ డ్రాగన్ని మనం నెక్స్ట్ సీజన్లోని చూడబోతున్నాం. ఈ డ్రాగన్స్ అన్నింటిలోనూ సైరెక్స్ డ్రాగన్ ఎక్కువ ఎగ్స్ని పెడుతుంది. వీటి నుంచే స్టార్మ్ క్లౌడ్, స్ట్రైకోస్, మూన్ డాన్సర్, మార్నింగ్, థైరాక్సిస్, వెర్మాక్స్, ఎరాక్స్ డ్రాగన్లు వస్తాయి. ఎరాక్స్ డ్రాగన్ని ఫస్ట్ క్లైమ్ చేసుకున్నది లుసేరిస్ వెలోరియన్. లుసేరిస్ సీజన్ 1లోనే చనిపోతాడు. ఇంకా వెర్మాక్స్ డ్రాగన్ని ఫస్ట్ క్లైమ్ చేసుకున్నది జెసేరిస్ వెలోరియన్. దీని లాస్ట్ రైడర్ కూడా జెసేరిస్ వెలోరియన్ అవుతాడు. ఇంకా టైరాక్సిస్ డ్రాగన్ని క్లైమ్ చేసుకున్నది జాఫ్రీ వెలోరియన్. ఈ డ్రాగన్ అండ్ జాఫ్రీ చాలా చిన్న పిల్లలు. ఇంకా మూన్ డాన్సర్ కూడా చాలా యంగ్ డ్రాగన్. దీన్ని ఫస్ట్ క్లైమ్ చేసుకున్నది బేలా టార్గెరియన్. యాక్చువల్లీ బుక్ లోనే మూన్ డాన్సర్ కూడా చాలా చిన్న డ్రాగన్, కానీ టీవీ షోలోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేసి బేలాని కూడా ఒక డ్రాగన్ రైడర్ ని చేశారు. స్టార్మ్ క్లౌడ్ డ్రాగన్ కూడా చాలా చిన్నది. దీన్ని రైడ్ చేసేది రెనేరా కొడుకైన ఎయిగోన్ ది యంగర్. ఈ డ్రాగన్ కూడా డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోనే చనిపోతుంది. ఇంకా మార్నింగ్ డ్రాగన్ పింక్ కలర్ లో ఉంటుంది. ఇది బేలా సిస్టర్ అయిన రేనా టార్గెరియన్ క్లైమ్ చేసుకుంటుంది. ఈ డ్రాగన్ కూడా డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోనే పుడుతుంది. రేనా వేల్కి వెళ్ళిన తర్వాత ఈ డ్రాగన్ ని క్లైమ్ చేసుకుంటుంది. బట్ టీవీ షోలోని ఈ ప్లాట్ లైన్ చేంజ్ చేసే అవకాశం ఉంది. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ అయిపోయిన తర్వాత కూడా ఈ డ్రాగన్ బతికే ఉంటుంది.
ఇంకా వీటితో పాటు టెసారియన్ డ్రాగన్ నుంచి కూడా మార్గోల్ అనే ఒక డ్రాగన్ వస్తుంది. ఈ రెండింటిని క్లైమ్ చేసుకున్నది ఏగోన్ అండ్ హెలెనా పిల్లలైన జెహెరా అండ్ జెహెరిస్. ఇవి డ్రాగన్ పిట్ లోనే ఉంటాయి, చాలా చిన్న డ్రాగన్స్. ఇప్పటి వరకు వీటిని ఎవరు రైడ్ చేయలేదు. అండ్ ఇవి కూడా డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోనే చనిపోతాయి. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని ఈ డ్రాగన్స్ అన్ని చనిపోయిన తర్వాత మార్నింగ్ డ్రాగన్ మిగిలి ఉంటుంది. ఈ డ్రాగన్ చాలా ఎగ్స్ ని పెడుతుంది. ఆ ఎగ్స్ లోంచి ఒక డ్రాగన్ కూడా బయటకు వస్తుంది. దాన్నే లాస్ట్ డ్రాగన్ అని అంటారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్లాట్ లైన్ లోకి ఇది 100 years ముందే చనిపోతుంది. ఆన్లైన్లోనే ఎక్కడ చూసినా సరే డ్రాగన్స్ ఫ్యామిలీ ట్రీ ఇలానే ఉంటుంది. డ్రాగన్స్ యొక్క కలర్స్ని బట్టి, వాటి రైడర్స్ని బట్టి ఈ ఫ్యామిలీ ట్రీని ఇలా ప్రిడిక్ట్ చేశారు. అండ్ అప్పట్లోనే డ్రీమ్ ఫైర్ నుంచి 3 eggs మిస్ అవుతాయి. వాటిని ఎలిసా ఫార్మెన్ ఎసోస్కి పట్టుకెళ్తుంది. ఆ డ్రాగన్ ఎగ్సే డెనేరిస్ దగ్గరికి వచ్చాయని చెప్పి అందరూ అనుకున్నాం. బట్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎపిసోడ్ 2 రిలీజ్ అయిన తర్వాత ఆ 3 eggs సైరెక్స్ డ్రాగన్ నుంచి వచ్చినాయని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ 3 eggs ఎసోస్కి ఎలా వెళ్ళాయి, అవి డెనేరస్కి ఎలా వచ్చాయి అనేది తెలియాల్సి ఉంది. అండ్ దానితో పాటు ఎలిసా ఫార్మెన్ తీసుకెళ్లిన ఆ 3 eggs కూడా ఏమయ్యాయో తెలియాల్సి ఉంది. అండ్ ఎలా వచ్చినా సరే డెనేరస్ దగ్గరికి 3 eggs వస్తే అవి స్టోన్ లాగా అయిపోయి ఉంటాయి. వాటికి డెనేరస్ మళ్ళీ ప్రాణం పోస్తుంది. వాటి నుంచి 3 dragons వస్తే అవే డ్రోగోన్, విసారియన్ అండ్ రేగోల్. డెనేరిస్ డ్రాగన్ 3 ఒకేసారి పుట్టినా సరే వీటిలోని డ్రోగోన్ డ్రాగన్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. యాక్చువల్గా దీన్ని డిజైన్ చేసింది బెలేరియన్ డ్రాగన్ లానే. దీనికి కూడా బ్లాక్ కలర్లోని బ్లాక్ కలర్ ఫేమ్స్ వస్తాయి. అలానే దీనికి గాయాలైనప్పుడు బ్లాక్ కలర్ బ్లడ్ వస్తుంది. డెనేరిస్ కూడా ఈ డ్రాగన్ని కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడేది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.